హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ బీరకాయ శనగపప్పు నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలండి. ఆవాలు, పోపు గింజలు, ఆవాలు వేగాక 2 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పసుపు, సాల్ట్, ఇప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకోవాలండి. ఒక నిమిషం ఇలా ఆయిల్లో ఉడికించుకోవాలి. అల్లం పేస్ట్, మీ రుచికి సరిపడా కారం, బీరకాయలండి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వేసి ఇలా బీరకాయలు వేసాక కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకోవాలి. ఇలా బీరకాయలో ఉన్న నీరు వచ్చేస్తుందండి. సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని దానిపైన వాటర్ పోసుకోవాలండి. కొద్దిగా వాటర్ దాంట్లో కూరలో వదులుకుంటూ ఉడికించుకోవాలండి. కొద్దిగా గ్రేవీ లాగా వస్తుంది. ఇలా శనగపప్పు ఉడికాక ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని టమాటా వేసుకోవాలండి. మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయ్యాక కలుపుకోవాలి. టమాటా ఉడికాక కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. బీరకాయ శనగపప్పు రెడీ. మీరు కూడా ఇలాగే చేసుకొని, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.